ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మాఘపురాణం 20వ అధ్యాయంలోకి వచ్చేసాము. ఇంతవరకు కూడా చాలా హాయిగా జరిగింది. ఇక మీదట ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 20వ అధ్యాయం బ్రాహ్మణ కన్యల విమోచనం. కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చేసి జీవించిన నలుగురు బ్రాహ్మణులు ఉండేరి. నలుగురి కుమార్తెలు ఉండేరి. వారు నిండు యవ్వనవంతులై ఉండేరి. కొన్నాళ్లకు ఆ గ్రామంలో కోనేటిలో స్నానం చేయుచుటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి తమ వివాహం చేసుకోమని బలవంతం చేశారు. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక నెరవేర్చలేదు. అంతా కన్యల కోపంతో నీవు పిశాచి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచాలగుదురుగాక అని ప్రతిశాపం ఇచ్చారు. వారంతా పిశాచి రూపంలో ఆ కొలను వద్దని ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుకుంటుండిరి. కొంతకాలంకు ఒక సిద్ధుడు కోనేటి దగ్గర రాగా నా పిశాచిములు తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచి రూపం వల్ల పోయేటట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణి సంగమంలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపము తొలగిపోవునని చెప్పగా వారట్లు చేసినారు. ఆ నలుగురులకు యథారూపం కలిగిరి. అట్లు జరుగుట మాఘమాసం స్నానమే కారణం. ఈ మాఘమాసంలో అన్నిటికన్నా ఎక్కువగా ప్రాధాన్యత మాఘ స్నానం. తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు 6 లోపు ఎప్పుడైనా సరే మాఘ స్నానం ఆచరించిన వాళ్ళకి ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.